మొదటి ఉత్తరం చూద్దామండి. ప్రమీల ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. రామ అంటే అర్థమేమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామ అంటే అన్నీ అందులోనే ఉన్నాయి అని అర్థం. శ్రీరాఘవం దశరథాత్మేయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయుధాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ అన్న శబ్దంలో ప్రపంచమంతా ఉంది. రా శబ్దోచ్చార మాత్రేణ రా అని అనగానే మనలో ఉండేటటువంటి అనేక వ్యతిరేక భావనలు, దుర్మార్గపు ఆలోచనలు, రాక్షస ప్రకృతి అంతా బయటికి వెళ్ళిపోతుంది. మ అని అనగానే రెండు పెదవులు ఒక పెదవితో మరి ఒక పెదవి తాకుతాయి. మ అని ఇలా అనగానే బయటికి వెళ్ళినటువంటి ఆ శక్తులు తిరిగి లోనికి రావడానికి సంకోచించి బయటే ఉంటాయి. ఇది రామ అన్న శబ్దం అనడంలో ఉండే ఇంత అర్థాన్ని అంటూ ఒకటిగా చెబుతుంది సంప్రదాయం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. శ్రీరామ అన్న శబ్దం పలకని ఇల్లు లేదు. పూర్వకాలంలో ఉత్తరం రాయాలి అంటే శ్రీరాములు నీవే కలవు అని వ్రాస్తే ఆ లేఖ శుభలేఖ, మంచి వార్త అందించేది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ చిన్నారి బాలికలకు స్నానం చేయించిన తర్వాత చివరి చెంబు నీటిని ఇలా చుట్టూ తిప్పి వీపు పైన చెరచి శ్రీరామ రక్ష అని చెప్పేవాళ్ళు. ఇంటి గుమ్మం మీద కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని వ్రాసుకునేటటువంటి వాళ్ళు. ఏం చెప్పినా రామయ్యల వారి దయలేదా అనేవాళ్ళు. రాముల వారి దయ, రాముల వారి కరుణ, శ్రీరాముడు మా వెంట ఉన్నాడు అన్న ఆలోచన రామాయణం పట్ల మన మనగులో ఉండేటటువంటి అనురక్తిని చూపిస్తుంది. రాముడు అన్న పేరు లేని ఇల్లు నిలువారి ఇంట లేదు అనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కూడా ఒక రాముడు, ఒక రామయ్య, ఒక సీత, ఒక సీతమ్మ లేక జానకి తప్పకుండా ఈ పేర్లు గలవాళ్ళు ఉండి తీరాలి. రామ అంటే ఇంతటి శక్తి ఉన్నది. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది కనుకనే వశిష్ఠుల వారు ఆ చిన్నారి బాలుడికి కౌసల్యానందవర్ధనుడికి రామ అన్న పేరు పెట్టాడు. సాక్షాత్తు గురువు శిష్యుడు పడుకుంటే మేలుకొలుపుతాడా? కానీ ఇక్కడ పడుకున్న శిష్యుడు రామచంద్రమూర్తి, మేలుకొలిపే ఆ గురువు విశ్వామిత్రుడు. కనుకనే ఆ గురువు విశ్వామిత్రుడు ఈ రాముడిని మేలుకొల్పి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని పిలుస్తాడు. రాముని పేరు, రాముని నామం ఇంత గొప్పది. జానపదుల కథనాలలో వానరులంతా కూడా కలిసి సముద్రానికి వారధి కడుతున్నారు. నీరు అందులో ఆ రాయి వేస్తే ఆ నీరు ఆ రాయిని ముంచి వేస్తుంది. ఆ రాతి మీద రామనామం రాస్తే ఆ రాతి బిడ్డ నీటిలో మునగదు. నీలుడు, గవయుడు, గంధమాదనుడు ఇలా వేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక రాయిని వేస్తాను అన్న రాముడు సహాయం చేద్దాం, ఉడత కూడా చేస్తున్నది అనుకొని రాముడు ఒక రాయి తీసుకొని నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోయింది. అయ్యయ్యో ఇదేమిటి అంటే ఆ తారుడు నీలుడు చెప్పారు కదా, దీనిపైన మీ పేరు రాయాలి, మీకంటే మీ పేరు గొప్ప అన్న జానపదుల కథ ఇది. ఇంత గొప్ప రామనామం అంటే